టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జాన్వీ కపూర్ తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. పాతకాలపు ఎలిగెన్స్ ను ఆధునిక స్టైలుతో మిక్స్ చేస్తూ రెడ్ కార్పెట్ పై నిజంగానే మెరిసింది. హోమ్ బౌండ్ ప్రీమియర్ కోసం రెడ్ కార్పెట్ పై అడుగుపెట్టిన జాన్వీ తన గ్రేస్, కాన్ఫిడెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. సాఫ్ట్ లైట్స్ కింద నిలబడి ఆ సాయంత్రం ప్రాముఖ్యతకు తగ్గ ఆరా ఇచ్చింది. ఇది కేవలం రెడ్ కార్పెట్ కాదు, ఒక గ్లోబల్ స్టేజ్, కొత్త అధ్యాయం, ఆమె హృదయానికి దగ్గరైన సినిమా. జాన్వీ ఒక షోల్డర్ ఐవరీ గౌన్ ధరించింది. గౌన్పై ఉన్న సున్నితమైన డిజైన్లు ఫ్లోర్ లెంగ్త్ డ్రామాటిక్ సిలౌట్కి మరింత అందం జోడించాయి. ప్లీటెడ్ డిజైన్ గౌన్కి కదలికను ఇస్తూ సించిడ్ వేస్ట్ ఆమె లుక్ను హైలైట్ చేసింది. ఒక చేతిపై ఫస్ట్ స్టోల్ వేసుకొని రాయల్ ఫీల్ ఇచ్చింది. నిజంగా రాయల్ గ్లామ్ మూమెంట్. ఈ ఈవెంట్ కేవలం ఫ్యాషన్ కోసం కాదు, కథ చెప్పే కళను సెలబ్రేట్ చేసుకునే సందర్భం కూడా. హోమ్ బౌండ్ తన నార్త్ అమెరికా ప్రీమియర్ జరుపుకుంది. జాన్వీ అందంగా, ప్రౌఢంగా కనిపించడం సినిమాపై గర్వాన్ని మరింత పెంచింది. ఇక జాన్వీ తర్వాత రామ్ చరణ్ పెద్ద సినిమాలో నటించబోతుంది. గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్ మాస్ సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ తన కెరీర్ను నిర్మించుకుంటుంది. టీఐఎఫ్ఎఫ్ నైట్లో ఆమె కేవలం స్టైల్ చూపించలేదు, తన సినిమా ప్రయాణం మీద ఎంత ఫోకస్ ఉందో కూడా నిరూపించింది. మరి మీ అభిప్రాయం ఏమిటి? జాన్వీ ఈ లుక్లో ఎలా కనిపించింది? కామెంట్స్లో చెప్పండి. నేను మీ గణేష్ బొడా. ఇది స్కైఫ్లైర్ నెట్వర్క్స్. మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ. రాల్ఫ్ లారెన్ షోకి వెళ్లే ముందు ప్రియాంక చోప్రా నిక్ జోనస్తో ఒక సైలెంట్ కిస్ షేర్ చేసుకుంది. ఆ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియాంక రాల్ఫ్ లారెన్ అవుట్ఫిట్లో బాల్కనీలో కనిపించింది. ఆ లుక్ పవర్ఫుల్గా, గ్రేస్ఫుల్గా, రాయల్గా ఉంది. జాకెట్ను లోపల ఏదీ లేకుండా వేసుకోవడం వల్ల ఆమె బాడీ షేప్ మరింత షార్ప్గా హైలైట్ అయ్యింది. స్కర్ట్ కాళ్ళ చుట్టూ మెల్లగా కదులుతూ షాడోలా కనిపించింది. నడుము మీద బ్లాక్ బెల్ట్, టోన్ స్కిన్ గ్లో, నేచురల్ హెయిర్ వేవ్స్, స్ట్రాంగ్ కళ్ళు అన్నీ కలిసినప్పుడు ప్రియాంక లుక్ చాలా స్ట్రాంగ్గా, రియల్గా అనిపించింది. డ్రెస్ పాతకాలపు రిచ్ టెక్స్చర్తో ఉండగా స్టైల్ మాత్రం బోల్డ్గా, సింపుల్గా ఉంది. డీప్ నెక్ ఆమె ధైర్యాన్ని చూపుతుండగా లాంగ్ స్కర్ట్ ఆ లుక్కి ఎలిగెన్స్ ఇచ్చింది. న్యూయార్క్ స్కైలైన్ బ్యాక్డ్రాప్లో ఈ లుక్ కేవలం ఫ్యాషన్ కాదనిపించింది, ఒక ఫీల్, ఒక మెమొరీలా మిగిలిపోయింది. ఇక ప్రియాంక మళ్ళీ తన దృష్టిని భారతీయ సినిమాల వైపు మళ్లిస్తూ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 కోసం రెడీ అవుతోంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ప్రియాంక ఈ రాయల్ లుక్లో ఎలా కనిపించింది? కామెంట్స్లో చెప్పండి. నేను మీ గణేష్ బొడా. ఇది స్కైఫ్లైర్ నెట్వర్క్స్. మరిన్ని సినీ మరియు ఫ్యాషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ. 50 ఏళ్ల వయసులోను స్టైల్లో దుమ్ము రేపుతున్న అమీషా పటేల్. నిజంగా పాత మంట మళ్ళీ వెలిగినట్టుంది. అమీషా ఇటీవల బ్లాక్లో నెక్ గౌన్లో గోల్డెన్ జ్యువెలరీ వేసుకొని కొత్త ఫోటోలు షేర్ చేసింది. గోడకు ఆనుకొని తీసుకున్న ఆ ఫోటోలు ధైర్యంగా, ఎఫర్ట్లెస్గా, సెక్సీగా ఉండి ఫ్యాన్స్ను పూర్తిగా మెస్మరైజ్ చేశాయి. 2000 ప్రారంభంలో కహోనా ప్యార్ హై, గద్దర్, ఒక ప్రేమ కథ సినిమాలతో స్టార్గా వెలుగొందిన అమీషా 2023లో వచ్చిన గద్దర్ 2తో మళ్ళీ సక్సెస్ రుచి చూపించింది. ఇటీవలి కాలంలో ఫరా ఖాన్ టాక్ షోలో పాల్గొని తన హోమ్ డెకోర్లో బ్యాగుల కలెక్షన్ల గురించి ఫన్గా షేర్ చేసింది. ఆ కేర్ ఫ్రీ వైపు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులు కూడా అమీషా చాలా పరిచయం ఉన్నదే. పవన్ కళ్యాణ్ బద్రి, మహేష్ బాబు నాని సినిమాల్లో ఆమె నటించింది. 25 ఏళ్ల తర్వాత కూడా ఆమె రీ ఎంట్రీని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేస్తున్నారు. తాజా ఫోటోలు చూస్తే అమీషా యూత్ని చేర్ చేయడం కాదు, తన బోల్డ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తుందని క్లియర్గా తెలుస్తోంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? అమీషా ఈ బోల్డ్ రీ ఎంట్రీ మీకు ఎలా అనిపిస్తోంది? కామెంట్స్లో చెప్పండి. నేను మీ గణేష్ బొడా. ఇది స్కైఫ్లైర్ నెట్వర్క్స్. మరిన్ని సినీ మరియు ఫ్యాషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ. సన్ కిస్డ్ బికినీ లుక్లో శ్రియ శరణ్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. శ్రీలంక సూర్యకాంతిలో మెరిసే ముత్యంలా శ్రియ తన 43వ పుట్టినరోజును బాలపిటియాలో భర్త ఆండ్రే కొచ్చివ్, కూతురు రాధతో కలిసి జరుపుకుంది. వైట్ బికినీలో సముద్రం పక్కన రాయి మీద నిలబడి ఓపెన్ హెయిర్తో నీటి మత్స్యకన్యలా అందంగా కనిపించింది. సూర్యకాంతి ఆమె టోన్డ్ బాడీని హైలైట్ చేస్తూ స్కిన్కి సాఫ్ట్ గ్లో ఇచ్చింది. మినిమల్ మేకప్తో ఆమె నేచురల్ బ్యూటీ మరింత మెరిసింది. సింపుల్ స్టైలింగ్ అయినా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చింది. తెల్ల బికినీ టర్కాయిస్ నీటికి కాంట్రాస్ట్గా మారింది. రాళ్లపై బేర్ ఫుట్గా నిలబడటం వల్ల కూల్, ఎఫెక్ట్లెస్ లుక్ వచ్చింది. ఎలాంటి హెవీ యాక్సెసరీస్ లేకపోవడంతో మొత్తం దృష్టి ఆమె కాన్ఫిడెన్స్ పోజ్ మీదే పడింది. ఈ ఫోటోలు శ్రియ ఎలిగెన్స్తో పాటు ఫన్, సెక్సీ ఎనర్జీని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశాయి. ఇక సెప్టెంబర్ 12న విడుదల కాబోతున్న మిరాయ్ సినిమాతో ఆమెకు స్ట్రాంగ్ కంబ్యాక్ మారబోతుందని ఫ్యాన్స్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. మరి మీరు చెప్పండి, శ్రియ ఈ సన్ కిస్డ్ లుక్లో ఎలా కనిపించింది? కామెంట్స్లో చెప్పండి. నేను మీ గణేష్ బొడా. ఇది స్కైఫ్లైర్ నెట్వర్క్స్. మరిన్ని సినీ అండ్ ఫ్యాషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ. మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హాట్ లుక్తో సోషల్ మీడియాలో హీట్ పెంచింది. మిరాయ్ ప్రమోషన్స్లో రితిక పీచ్ కలర్ లెహంగా వేసుకొని ఎంట్రీ ఇస్తే అది గోల్డెన్ ఫైర్ ఫ్యాబ్రిక్లో దిగినట్టే అనిపించింది. పోజులు ఇవ్వడమే కాదు,
ఆమె నిజంగానే గ్లో అయ్యింది. జరీ ఎంబ్రాయిడరీతో చేసిన బ్లౌజ్ లైట్లో స్పార్క్లా మెరిసింది. దుపట్టా సాఫ్ట్గా పడుతూ పాతకాలపు గ్రేస్ను గుర్తు చేసింది. లెహంగా ఎక్కువ శబ్దం చేయకపోయినా ఆమె తిరిగినప్పుడల్లా మంటలా ఓపెన్ అవుతూ డ్రామాటిక్గా కనిపించింది. మేకప్ చాలా సింపుల్గా ఉండటంతో ఆ గ్లో పూర్తిగా ఆమె నుంచే వచ్చింది. మేకప్ లేయర్స్ వల్ల కాదు, ఎక్కడా ఓవర్డోస్ లేకుండా సహజమైన అందం కనిపించింది. మిరాయిలో విభా పాత్రలో కనిపిస్తున్న రితిక సినిమా రిలీజ్కు ముందే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమిళ డెబ్యూ డ్యూయెట్ కూడా చేతిలో ఉండటంతో రితిక కేవలం ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నది కాదు, తన ప్రెజెన్స్ను స్ట్రాంగ్గా ఫీల్ చేయిస్తోంది. ఈ ట్రెడిషనల్ లుక్ కేవలం ప్రమోషన్ కోసం వేసుకున్న అవుట్ఫిట్ కాదు, నేను స్పాట్లైట్కి రెడీ అని ఇచ్చిన సైలెంట్ అనౌన్స్మెంట్ లాంటిది. మరి మీరు చెప్పండి, రితిక ఈ ట్రెడిషనల్ లుక్లో ఎలా కనిపించింది? కామెంట్స్లో షేర్ చేయండి. నేను మీ గణేష్ వడా, ఇది స్కైఫ్లేర్ నెట్వర్క్స్. మరిన్ని సినీ అండ్ ఫ్యాషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.